నిషికా ప్రెగ్నెన్సీ అబద్ధమని తెలుసుకున్న సుధాకర్ గారు ఇన్ని రోజులు జగద్ధాత్రి, కేదార్లను తప్పుగా అర్థం చేసుకున్నందుకు కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. వారిద్దరికీ చేతులెత్తి నమస్కరించి క్షమించమని వేడుకుంటారు. కేదార్, జగద్ధాత్రి సుధాకర్ గారిని ఓదార్చి ఆ బాధను నుంచి బయటపడేలా చేస్తారు. అయితే నిషికా మాత్రం తన ఓటమిని తట్టుకోలేక జగద్ధాత్రిపై పగ పెంచుకుంటుంది. మరోవైపు జైలు నుంచి బెయిలు మీద వచ్చిన వైజయంతి అన్నయ్య పాపారాయుడు పగతో రగిలిపోతూ విషం బాటిల్తో ఇంటికి వస్తాడు. మొదట వైజయంతిని, ఆ తర్వాత శ్రీవల్లిని చంపాలని ప్లాన్ చేస్తాడు. వైజయంతికి, శ్రీవల్లికి నిజంగానే ప్రాణాపాయం ఉందని జగద్ధాత్రి, కేదార్ గమనిస్తారు. వైజయంతి తన అన్నయ్యకు అసలు నిజం చెబుతుంది. శ్రీవల్లి వైజయంతి కూతురు కాదని, సుహాసిని సుధాకర్ల కూతురని, కేదార్కు స్వయానా చెల్లెలు అని ఫ్లాష్ బ్యాక్ ద్వారా వెల్లడిస్తుంది. ఆ పసిపాపను కాపాడటానికి తాను శ్రీవల్లిని తన బిడ్డగా పెంచుకున్నానని చెబుతుంది. పాపారాయుడు శ్రీవల్లికి విషం కలిపిన పాలు ఇవ్వబోతుండగా జగద్ధాత్రి రంగంలోకి దిగి పాలను అడ్డుకుంటుంది. పాపారాయుడు ప్లాన్లను అందరి ముందు బయట పెడుతుంది. తన చెల్లెలు కేదార్ల నిజమైన బంధం బయటపడడంతో సుధాకర్ గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. కేదార్, శ్రీవల్లిని తన వారసులుగా ప్రకటిస్తానని సుధాకర్ ప్రకటించడంతో నిషికా, వైజయంతిల ప్లాన్లన్నీ రివర్స్ అవుతాయి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన DBN స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.